వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటల పరిశీలన. మహారాష్ట్రలోని పూణేలోని దారుణం. జీతం అడిగిన పని మనిషిపై ఇంటి యజమాని దాడి. చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం. ప్రేమ వివాహం చేసుకున్నందుకు యువకుడిని నడి రోడ్డులో హత్య చేసిన దుండగులు. నకరేకల్ నియోజకవర్గం పరిధిలోని రామన్నపేటలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం. హస్తినలో అసలు లిక్కర్ స్కామ్ ఎక్కడిదని ప్రశ్న. ఇక డీటెయిల్స్ చూస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం, రెడ్డికుంట తండా, దుగ్గొండి మండలం, అడవి రంగాపురంలోని పర్యటించనున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలను కేసీఆర్ పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటన సందర్భంగా విపక్ష నాయకులు, ప్రజా సంఘాల నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారు. కాగా తొర్రూరు, పెద్దవంగర మండలాల్లో బీజేపీ, కాంగ్రెస్, సిపిఐఎంఎల్ పార్టీ, పలు ప్రజా సంఘాల నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మహారాష్ట్రలోని పూణేలో దారుణం చోటు చేసుకుంది. 3 నెలలుగా వేతనం ఇవ్వకపోవడంతో ప్రశ్నించిన పని మనిషిపై ఇంటి యజమాని విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కుప్పం సరిహద్దు ప్రాంతంలో ఘోరం జరిగింది. రోడ్డుపై విచక్షణ రహితంగా కత్తులతో యువకుడిని నరికి చంపారు. గత నెలలో శరణ్య మరియు జగన్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రేమ వివాహం చేసుకోవడంతో ఆగ్రహం పెంచుకున్న శరణ్య తండ్రి జగన్ ను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. కృష్ణగిరి డ్యాం సమీపంలో జగన్ రోడ్డుపై నడుచుకుని వెళ్తుండగా కత్తులతో శరణ్య తండ్రి దాడి చేశారు. జగన్ కి తీవ్ర గాయాలు కాగా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. విచక్షణ రహితంగా కత్తులతో జగన్ పై దాడి చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నకరేకల్ నియోజకవర్గం పరిధిలోని రామన్నపేట మండల కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో జరుగుతున్న కవిత ఈడీ విచారణపై ఆయన స్పందించారు. హస్తినాలో అసలు లిక్కర్ స్కామ్ ఎక్కడదని ప్రశ్నించిన ఆయన పాలసీని స్కామ్ గా అభివర్ణిస్తున్నారని ఆరోపించారు. ఇక సిబిఐ, ఈడీలకు అందులో ఏమీ లేదని తెలుసని ఈడీపై ఒత్తిడి తెచ్చి బీజేపీ రాజకీయం చేస్తోందని ఆరోపించారు. ప్రపంచ చరిత్రలోని ఆధారాలు లేకుండా అభియోగాలు మోపడం అంటే ఇదేనేమో అని పేర్కొన్నారు. ఇక బీజేపీ నేతల ఫిర్యాదుతోని ఈడీ ఎపిసోడ్ మొదలైందని, బీజేపీ నేతల ప్రకటనలే ఇందుకు నిదర్శనమని తెలిపారు. అసలు అక్కడ ఢిల్లీలో స్కామ్ జరిగింది లేదు. అది ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక విధాన నిర్ణయం. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాల్లో మా బీఆర్ఎస్ కానీ మా నాయకులకు కానీ సంబంధం ఉండే అవకాశమే లేదు. మా ఎమ్మెల్సీ కవిత గారికి సంబంధమే లేని విషయం. కేవలం ఒక బీజేపీ ఎంపీ ఒక కథ అల్లి ఒక ఆరోపణ చేస్తే టీఆర్ఎస్ పైన, బీఆర్ఎస్ పైన, మా నాయకుల పైన, అక్కడ ఢిల్లీ ఆ ప్రభుత్వంలో ఉండే పెద్దల పైన, దాన్ని తీసుకొని సిబిఐ ఒక ఫాల్స్ కేసును నిర్మాణం చేసి సిబిఐ వల్ల చేతగాక, ఐటీతోని చేతగాక ఈడీని ముందుకు పెట్టి ఒక శిఖండిలాగా ఈడీ ద్వారా బీజేపీ నాయకులు అనుకున్న ఆటలన్నింటినీ కూడా సాగించుకుంటున్నారు. అనేక విషయాల్ని బీజేపీ నాయకులు మాట్లాడిన తర్వాత సిబిఐ కానీ ఈడీ కానీ ముందుకు తీసుకొచ్చి వాటిని సాక్ష్యాలుగా పెట్టి బీజేపీ నాయకుల ఆరోపణలనే ఆధారంగా తీసుకొని చేస్తున్నారని చెప్పడానికి
అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఆ మొట్టమొదటిగా బీజేపీ ఎంపీ చేసిన ఆరోపణలు, ఆ తర్వాత బండి సంజయ్ చేసిన ఆరోపణలు, ఆ తర్వాత కిషన్ రెడ్డి గారు చెప్పినవి మాత్రమే సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు వాటిని సాక్ష్యాలుగా పెట్టి వాటిని నిరూపించాలని ఒక ప్రయత్నం చేస్తూ విఫలమవుతున్నారు. తప్పకుండా ఈ కేసులు ఏవి కూడా నిలబడవు. ప్రజల ముందు మా వాళ్ళు నిర్దోషులుగా తేల్తారు. బీజేపీ బండారమే బట్టబయలు అవుతుంది. తప్పకుండా మేము న్యాయస్థానాల ద్వారా ఎదుర్కొంటాం. ప్రజాక్షేత్రంలో బీజేపీని ఎండగడతాం. తప్పకుండా ప్రజల్లోనే బీజేపీని ఓడిస్తాం. బీజేపీ ఈ కుట్రల వల్ల, ఈ కేసులు పెట్టి భయపెట్టించడం వల్ల ఇతర పార్టీలను అణచేస్తామనుకుంటే, ప్రత్యేకించి కేసీఆర్ గారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తామనుకుంటే అంతకు మించిన మూర్ఖత్వం ఇంకొకటి లేదు. తప్పకుండా తొందరలోనే బీజేపీ బండారం బట్టబయలు కావడం జరుగుతుంది. అదానీ, అమిత్ షాలు ఢిల్లీ గడ్డపై ఉండి భారతదేశ సంపదను దోచుకుంటున్నారని ఎమ్మెల్సీ కవితపై బీజేపీ ప్రభుత్వం చేయిస్తున్న ఈడీ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి శాఖ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. ఇక సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. బీజేపీ కండువా కప్పుకుంటే వారికి ఎటువంటి దాడులు ఉండవని, ఒకవేళ బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తే కేంద్రం ఐటీ, ఈడీ రూపంలో దాడులకు పాల్పడుతుందని అన్నారు. కేసీఆర్ ను అప్రతిష్టకు పాలు చేయాలని కేంద్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంపై కక్ష కట్టి తెలంగాణలో మంత్రులపై, వ్యాపారవేత్తలపై ఐటీ, ఈడీ దాడులకు పాల్పడుతోందని అన్నారు. మంత్రి గారి ఆదేశాల మేరకు 1100 ఇండ్లు పేదవాళ్ళకి లాటరీ సిస్టంలో అందజేయడం జరిగింది. గజ్వేల్లో 1100 ఇండ్లు అవైలబుల్ ఉన్నాయి. అప్లికేషన్ ఇచ్చినట్టు వాళ్ళు 1159 మంది ఉన్నారు. దాదాపుగా 459 మందికి లాటరీలో ఇండ్లు రాలేదు. వాళ్ళందరూ కూడా బెంగపడాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళందరి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తా, గౌరవ మంత్రి హరీష్ రావు గారిని రిక్వెస్ట్ చేస్తా, వాళ్ళందరూ కూడా ఒక 70 గజాల ప్లాటు రేపు 3 లక్షల రూపాయల స్కీమ్ ఏదైతుందో 3 లక్షల రూపాయల స్కీమ్ కూడా ఇవ్వడానికి మంత్రి గారిని ఒప్పించి మెప్పించి ఇవ్వడానికి నా వంతు ప్రయత్నం చేస్తాం. గజ్వేల్ మున్సిపాలిటీ పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతూ ఉంది. గజ్వేల్లో ఒక మంచి ఎడ్యుకేషన్ హబ్ ఉంది, ఒక మంచి మహాతి ఆడిటోరియం ఉంది. ఇలా గజ్వేల్ ఒక పెద్ద ఇసెట్ రింగ్ రోడ్ వచ్చింది. గజ్వేల్లో 2 బస్ స్టాండ్లు, ఒకటి 4 కోట్ల రూపాయలతోని, ఒకటి 2.5 కోట్లతోని 2 బస్ స్టాండ్లు కూడా, 3 బస్ స్టాండ్లు కూడా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. ఇలా కోటమైసమ్మ రోడ్డు కూడా అతి త్వరలో పూర్తి చేస్తాం. గజ్వేల్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేస్తాము. గజ్వేల్ ప్రజలందరూ కూడా కోర్టు బిల్డింగ్ కూడా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి, మంత్రి గారిని ఒప్పించి మెప్పించి కోర్టు బిల్డింగ్ కూడా అతి త్వరలో స్టార్ట్ అయ్యే విధంగా ప్రయత్నం చేస్తాం. ఎలక్షన్ల లోపల గజ్వేల్లో ఎలాంటి పెండింగ్ వర్క్స్ ఉండవు. గజ్వేల్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తాం. సిద్దిపేట జిల్లాకు గజ్వేల్ను ఆదర్శంగా, రాష్ట్రానికి ఆదర్శంగా గజ్వేల్ ఉండే విధంగా ప్రభుత్వం పనిచేస్తుంది. ఇక్కడ అధికారులు పనిచేస్తున్నారు, మేము పనిచేస్తున్నాం. గజ్వేల్ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, డబుల్ బెడ్రూమ్ రానున్న వాళ్ళు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ అందరికీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, మంత్రి గారితో మాట్లాడి మీకు ఒక భరోసా, ఒక నమ్మకాన్ని కల్పిస్తాం. ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు, ఎవరు బెంగ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇంకోటి, ఇక్కడే R&R కాలనీ ఉంది. మల్లన్న సాగర్ కోసం, కొండపోచమ్మ సాగర్ కోసం వాళ్ళు భూములు త్యాగాలు చేసిండ్రు. వాళ్ళు కూడా ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు రుణపడి ఉన్నారు. వాళ్ళ కోసం కూడా అక్కడ ఉన్న యువత అందరూ కూడా ములుగు నాగిరెడ్డిపల్లిలో దాదాపు 500 ఎకరాల ల్యాండ్ ఎక్విజిషన్ చేసినాం. వరగల్ టౌన్ పక్కనే ఒక 1000 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేసినాం. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నాం. 1-2 సంవత్సరాల్లో గజ్వేల్లో ఉండే యువకులందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. వాళ్ళు కూడా ఆలోచించి వాళ్ళకి జరిగేటువంటి అభివృద్ధిని, ఏదైతే R&R కాలనీలో ప్యాకేజెస్ కానీ,
ఇవన్నీ కూడా మెల్లమెల్లగా కమిట్ చేస్తున్నాం. కొందరు కష్టపడి సంపాదించడం మానేసి ఈజీ మనీ కోసం అడ్డదారులు వెతుకుతూ ఉంటారు. అయితే ఇలా అడ్డదారులు అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదిస్తే ఏ రోజైనా కటకటాల పాలు అవ్వాల్సిందే. ఇప్పటికే మనుషులపై ఇన్సూరెన్స్ చేసి దొంగ నామినీలు పెట్టుకుని వాళ్ళని కూడా చంపేసిన, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలని చూసిన వాళ్ళని, బ్రతికుండగానే చనిపోయినట్లు దొంగ ఆధారాలు సృష్టించి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలనుకున్న వాళ్ళని కూడా చూసేశాం. కాగా ఇప్పుడు వ్యక్తులకు తెలియకుండానే ఇన్సూరెన్స్ కట్టేసి బ్రతికుండగానే చనిపోయినట్లు పత్రాలు సృష్టించి ఇన్సూరెన్స్ కాజేసే ముఠా ఒకటి పోలీసులకు చిక్కింది. అనంతపురం జిల్లా తాడిపత్రి నగరంలో కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తులు బతికుండగానే వారు చనిపోయినట్లుగా నకిలీ డెత్ సర్టిఫికేట్, కుటుంబ సభ్యుల సర్టిఫికేట్లు, ఫోటోలు మార్పిడి చేసిన పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్లతో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తున్నట్లు గుర్తించామని చెప్పారు. ఇక వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా దగ్గర నుంచి కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నామని తాడిపత్రి డీఎస్పీ చైతన్య తెలిపారు. కంపల్సరీ పబ్లిక్ తెలియాలండి. అది బట్టి పంపించేది మేము కూడా ఎక్కువ కరోనా కూడా ఆల్రెడీ పాజిటివ్. అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు తాడిపత్రి టౌన్లో వచ్చిన కంప్లైంట్ మేరకు ఒక నకిలీ ఇన్సూరెన్సులు, ఫేక్ ఇన్సూరెన్సులు ముఠాన్ని ఒకటి అరెస్ట్ చేయడం జరిగిందండి. దీంట్లో భాగంగా వీరు ఎవరైతే ప్రజలు ఇన్సూరెన్స్ కడతారో ఆ ప్రజలు ఇన్సూరెన్స్ కట్టిన దగ్గర ఏజెంట్గా ఉన్నటువంటి గిత్తా రంగనాయకులు అనే వ్యక్తి వారు బతుకుండగానే వారు చనిపోయినట్టు వారి కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా వారి యొక్క నామినీ మార్చి, అలాగే ప్రీమియంకి ఇస్తున్నటువంటి డబ్బులు కూడా ఏదైనా అపహరించి వారి యొక్క నకిలీ డెత్ సర్టిఫికేటు, అలాగే ఈ చనిపోయినటువంటి రుజువు నకిలీగా డాక్టర్ ఇచ్చినట్టు ఒక సర్టిఫికేట్ తయారు చేసి వీరు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి అప్లై చేస్తారనమాట. మా డబ్బులు చనిపోయాడు కాబట్టి మధ్యలో ప్రీమియం కట్టిన డబ్బులు రిటర్న్ ఇవ్వాలని చెప్పి. ఇలాగా బండి శాంతమ్మ అనే ఇప్పుడు ఎవరైతే మనకు కంప్లైంట్ ఇచ్చారో ఆవిడ చనిపోయినట్టు 2021లోనే డిసెంబర్ నెలలో చనిపోయినట్టు ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఆ డబ్బులకి 20 లక్షలు వస్తుంది. ఆవిడ కట్టిన ప్రీమియంకి డబ్బులు 20 లక్షలు రావాల్సి ఉంటే దానికోసం ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ వాళ్ళు ఎవరైతే చెకింగ్కి వస్తారో వారి ద్వారా మనకి ఈ విషయం బయటికి రావడం జరిగిందండి. దీంట్లో భాగంగా మనం ఈ ఫేక్ ఇన్సూరెన్సులు, ఫేక్ డెత్ సర్టిఫికేట్, ఫేక్ హాస్పిటల్లో డాక్టర్ ఈవిడ నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయిందని చెప్పి ఇచ్చినటువంటి ఫేక్ సర్టిఫికేట్, అలాగే మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చినటువంటి ఫేక్ డెత్ సర్టిఫికేట్, అలాగే ఎంఆర్ఓ గారు ఇచ్చినటువంటి ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, అలాగే వీళ్ళ పేరు మీద ఒకవేళ డబ్బులు కనుక పడితే దాన్ని తీసుకొని వీళ్ళ అకౌంట్లో మార్చుకునేదానికి ఈ వనుగల చంద్రశేఖర్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే గిత్తా రంగనాయకుల యొక్క రిలేటివ్ ఉన్నాడో అతను ఫోటోలు పెట్టి ఈ బండి శాంతమ్మ కొడుకు అయినటువంటి బండి అశోక్ ఒక పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ బుక్ ఈ 3 కూడా ఫ్యాబ్రికేట్ తయారు చేయడం జరిగిందండి. దీంట్లో ఈ తయారు చేయడానికి ముఖ్యంగా సహకరించినటువంటి నారాపురం గురుశేఖర్ అనే వ్యక్తి హుసేనాపురం గ్రామం తాడిపత్రి మండలానికి సంబంధించిన వ్యక్తికి తాడిపత్రి టౌన్ పోలీస్ స్టేషన్ పక్కనే జిరాక్స్ షాప్ ఉంది. ఇతను పాత ఫార్మాట్లు పెట్టుకొని అవన్నీ ఎడిట్ చేసి ఇలాంటి డాక్యుమెంట్స్ తయారు చేసినట్టుగా తెలిసింది. అలాగే చింతలయ్య గారి రంగనాయకులు అని చెప్పి తాడిపత్రి టౌన్లోనే ఉన్నటువంటి స్టాంప్స్ అండ్ లెటర్ ప్యాడ్ ప్రింటింగ్ ఇతను ఉన్నటువంటి అన్ని ఎటువంటి స్టాంప్ అన్నా కానీ ఎటువంటి లెటర్ హెడ్ అన్నా కానీ తయారు చేసి సర్టిఫై చేసి ఇస్తున్నట్టు మా విచారణలో తెలియజేయడం జరిగిందండి. ఈరోజు వీరందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. తదుపరి పూర్తి విచారణ కోసం వీరందరినీ కూడా జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఈ వర్క్ చేసినటువంటి తాడిపత్రి టౌన్ సిఐ గారిని, అలాగే తాడిపత్రి టౌన్ ఎస్ఐ గారిని ఎస్పీ గారు అభినందించడం జరిగింది. వీరందరితో పాటు 2 కంప్యూటర్లు, 2 CPUలు, 2 ప్రింటర్లు, వీళ్ళు వాడినటువంటి ఆర్కే హాస్పిటల్ ఒక లెటర్ హెడ్ వాడారండి. తాడిపత్రిలో ఉన్నటువంటి ఆర్కే హాస్పిటల్ ఒక డాక్టర్ గారు లెటర్ హెడ్ వాడి ఈ పలానా బండి శాంతమ్మ మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయిందని చెప్పి వీళ్ళు ఫేక్ సర్టిఫికేట్ ఒకటి క్రియేట్ చేసి దాన్ని ఈ నారాపురం గురుశేఖర్ మున్సిపాలిటీ దగ్గర డెత్ సర్టిఫికేట్ కింద తయారు చేశాడు. ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగిందండి. బండి అశోక్కి సంబంధించిన మార్ఫింగ్ ఫోటో పెట్టిన పాన్ కార్డు, HDFC అకౌంట్ బుక్ ఇవన్నీ కూడా సీజ్ చేసి ఇప్పుడు రిమాండ్కి తరలించడం జరుగుతుంది. పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. మోకాలలో గుజ్జు అరిగిపోయి బాధపడుతున్నారా? మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్కు సిద్ధమయ్యారా? ఒక్కసారి వాడండి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి.
తీవ్రమైన మోకాల నొప్పుల బాధల నుండి అతి తక్కువ సమయంలో విముక్తుల్ని చేస్తుంది. 60 రోజుల కోర్సు, 60 క్యాప్సూల్స్. ఎలాంటి ఆహార నియమాలు పాటించనవసరం లేదు. కేవలం 9 రోజుల్లోనే ఫలితాలు ప్రారంభం. మోకాలలో నొప్పి తగ్గుతుండడం మీరే గమనిస్తారు. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి. చరక సంహిత ఆధారంగా రూపొందించబడిన ఆయుర్వేద ఔషధం మలబద్ధకం, గ్యాస్, నిద్రలేమి, పీరియడ్స్ మొదలైన సమస్యలను సమర్థవంతంగా నిర్మూలించేందుకు తోడ్పడుతుంది. శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. ఆర్డరుకై స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం పూలపల్లి వై జంక్షన్ లో మోటార్ సైకిల్ వాహనదారులకు నరసాపురం సబ్ కలెక్టర్ సూర్యతేజ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారుడు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించి తమ ప్రాణాలను కాపాడుకోవడంతో పాటు కుటుంబానికి రక్షణగా నిలుస్తారని, వాహనదారులు మొదటిసారి హెల్మెట్ కనిపించడం జరుగుతుందని, రెండవసారి వాహనదారులు హెల్మెట్ ధరించకపోతే జరిమానా విధించడంతో పాటు వాహనాన్ని సీజ్ చేస్తామని సబ్ కలెక్టర్ సూర్యతేజ తెలిపారు. వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించి విధిగా వాహనం నడపాలన్నారు. ఇది కూడా ఉంటుంది. సో ఖచ్చితంగా ఎవరైతే రిపీట్ అఫెండర్స్ ఉంటారో అలా కాకుండా ఇప్పుడు ఖచ్చితంగా ఎవరైతే హెల్మెట్ పెట్టుకుంటున్నారో మీరందరూ 1000 రూపాయలు జరిమానా వేస్తారు. అది కాకుండా మీరు 100% హెల్మెట్ వాడేలాగా మీరు ఉంటే ఇలా హెల్మెట్ కొనుక్కొని వదిలేస్తారు. అది 100% వాడతారా? హెల్మెట్ వాడతారు. మనకి ఎన్ని రోడ్డు ప్రమాదాల్లో ఎంతమంది చనిపోతున్నారు అనే విషయం అందరికీ తెలిసినా కూడా హెల్మెట్ ధరించడం అనేది ఇంకా ప్రజల్లో ఇంకా నిబద్ధత రావట్లేదు. ఆ నిబద్ధత రప్పించడానికి ప్రతిరోజు కూడా హెల్మెట్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. మన జిల్లా వ్యాప్తంగా కూడా ఎవరైతే హెల్మెట్ ధరించట్లేదు, హెల్మెట్ ధరించడం అంటే టూ వీలర్ నడిపే వాళ్ళే కాదు, వెనక కూర్చున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా హెల్మెట్ వేసుకోవాలి. ఎవరైనా సరే ఇద్దరు కూర్చుంటే మోటార్ వెహికల్ మీద ఇద్దరు కూడా హెల్మెట్ వేసుకోవడం తప్పనిసరి. మోటార్ వెహికల్స్ యాక్ట్ 2019లో అమెండ్ చేయడం జరిగింది. ఆ చట్ట ప్రకారం దేశవ్యాప్తంగా అది నగర ప్రాంతం అయినా సరే, పల్లెటూరు అయినా సరే, మన ఇంటి దగ్గర నుంచి బయటికి వచ్చి పబ్లిక్ ప్లేస్లోకి వస్తే టూ వీలర్తో అందరూ కూడా విధిగా హెల్మెట్ వేసుకోవాలి. ఒకవేళ ఎవరైనా హెల్మెట్ వేసుకోకపోతే వాళ్ళకి 1000 రూపాయలు జరిమానా విధించే ప్రొవిజన్ కూడా మనకి ఉంటుంది. చాలామంది అనుకుంటూ ఉంటారు 100 రూపాయలు ఫైన్ అని చెప్పి. అది కాదు, 1000 రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది. ఇది ఈరోజు మనం పాలకొల్లు మండలంలో కూడా 100% డ్రైవ్ చేయడం కోసం రోడ్లో వచ్చి అందరినీ కూడా ఎవరైతే హెల్మెట్ ధరిస్తున్నారో హెల్మెట్ ధరించే వాళ్ళ శాతం కూడా పెరగడం జరిగింది. మనం రోడ్డు మీద అబ్జర్వ్ చేస్తే చాలామంది హెల్మెట్ వేసుకొని వెళ్తున్నారు, కానీ వాళ్ళ శాతం ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా 100 మంది రోడ్డు మీద ఉంటే 100 మంది కూడా ఖచ్చితంగా హెల్మెట్ వేసుకోవాలి. దానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతిరోజు ఇలా డ్రైవ్ చేయడం జరుగుతుంది. ఈ డ్రైవ్లో పోలీసు ఉంటారు, అలానే మనకి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ కూడా ఉంటారు, రెవెన్యూ స్టాఫ్ కూడా ఉండేటట్టు చూస్తున్నాం. సో అందరూ కూడా ఉండి ఖచ్చితంగా వీ విల్ మేక్ ష్యూర్ దట్ ఎవ్రీబడి మన జిల్లాలో మోటార్ వెహికల్స్ వాడేవాళ్ళు, ఎస్పెషల్లీ విద్యార్థులు, కాలేజ్ యాజమాన్యం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆల్రెడీ సర్క్యులర్ డిసెంబర్లో ఇవ్వడం జరిగింది. విద్యార్థి దశలో మంచి ఆహారం తీసుకోవడం ఎంతో అవసరమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగనన్న గోరుముద్ద ద్వారా మంచి పౌష్టికాహారాన్ని అందించేలా చర్యలు తీసుకున్నారని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు రాగి జావను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జగనన్న గోరుముద్ద రాగి జావ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వరప్రసాద్ హాజరయ్యారు. విద్యార్థులకు రాగి జావను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ప్రభుత్వ పాఠశాలలో సరైన వసతులు లేక ఎక్కువ మంది డ్రాప్ అవుట్స్ అయిపోయారని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో తీర్చిదిద్దడం జరిగిందని తెలిపారు. అందజేశారు, అన్ని చోట్ల ట్యాబ్లెట్స్ కంప్యూటర్లు కూడా ఇచ్చారు. ఇలా కానీ ఇంకా చేయాలంటది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు నాన్నగారికి అమ్మకి ఎలా ఇంట్లో రాబడి ఇంత ఉంటుంది కదా, మన అమ్మ కూడా మనకి ఇన్ని పెట్టాలని ఉంటుంది. అమ్మ పెట్టలేదు కదా ఏనాలో, తండ్రి కూడా కొంత పెట్టగలడు, కానీ కొంచెం కొంచెంగా చేసుకుంటూ వెళ్తున్నాడు. సో పోషకాహారం అన్నది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే నేను కూడా పిహెచ్డి చేశాను. ఏంటంటే అందులో ఏముంటుందంటే ఆహారం అన్నది చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. మనం చదువుకున్నది కనుక మెదడులోకి వెళ్ళి
జ్ఞాపక శక్తి మనకు ఉండాలి అంటే అది చాలా కీలకమైన ఆహారం అన్నది చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. అది ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు, ఇదివరకు నామకా వాస్తే పెట్టినట్టుకి ఆ తర్వాత చక్కగా జగనన్న గోరుముద్ద అని చెప్పేసి ఎంత చక్కగా పెడుతున్నారో. చాలా చోట్ల మేము వెళ్తున్నాం, నేను కూడా ఇదివరకు కలెక్టర్గా పనిచేస్తాను కనుక ఎక్కడికి వెళ్ళినా మీ భోజనాలు రుచి చూస్తున్నాం. మేమందరం కూడా రుచి చూసి బాగుండకపోతే ఒకసారి వాళ్ళకి చెప్పాను నేను, ఎవరైతే బాగా పెట్టట్లేదో వాళ్ళ దగ్గర ఇక్కడ కంప్లైంట్ చేయించాం. సో మీకు కనుక ఆయన చక్కని పోషకమైన ఆహారం ఇస్తున్నారు, అది మీకు చాలా అవసరం. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో GLGO పాఠం శెట్టి నారాయణమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాగి జావ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థులకు రాగి జావని అందించారు. అనంతరం ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యా వ్యవస్థకు పెద్దపీట వేసి నాడు నేడు కింద మౌలిక వసతులు కల్పించి విద్యార్థులకు ఆరోగ్యకరమైన ఇంటి భోజనం వలె పాఠశాలలో అందించేందుకు కృషి చేస్తున్నామని, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని అన్నారు. జగన్ గారి నాడు నేడు జగన్ విద్యా దీవెన రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. అందులో భాగంగానే జగన్ అన్న గోరుముద్ద, ఈ గోరుముద్దలో ఏ ముఖ్యమంత్రి చేయని ఆలోచన విధానంలో, దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధానంలో పిల్లాడి యొక్క భోజనము ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టి పిల్లాడు ఏ భోజనం ఏ రోజు అవసరం చెప్పి ఆలోచన చేసిన ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇంతవరకు మెనూకి అదనంగా పిల్లాడికి రాగి జావ ఇవ్వడం ద్వారా పిల్లాడికి అవసరమైనటువంటి ఐరన్ కానీ కాల్షియం కానీ మెగ్నీషియం లభించి పిల్లాడికి రక్తహీనత ఏ విధంగా లేకుండా కూడా చక్కగా చదువుకోవడం అని చెప్పి ఆలోచనలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు క్యాంప్ హౌస్ నుంచి లాంచ్ చేశారు. ఈ రోజు మన ప్రీతమ నాయకులు కన్నబాబు గారు మన పాఠశాల నుంచి ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇదంతా కూడా మండలంలో దాదాపుగా 10,000 సుమారుగా విద్యార్థులు తీసుకుంటే రాగి జావని, అలాగే మన సంబంధించి పాఠశాలకు సంబంధించి 563 మంది రాగి జావని తీసుకున్నారు. ఇది మంచి. అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరొక బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తల్లిదండ్రులు కూడా పిల్లల బాగోగులు, వారి భోజనం, వారి పౌష్టికాహారాన్ని చాలా మంది పేద తల్లిదండ్రులు అందించలేని పరిస్థితుల్లో ఇవాళ ఒక జగన్ అంటే ఒక మేనమామలాగా మధ్యాహ్న భోజనంలో మెనూని డిసైడ్ చేయడం దగ్గర నుంచి కొత్తగా పౌష్టికాహారం కోసం ఇవాళ రాగి జావ కూడా వారానికి 3 రోజులు పిల్లలందరికీ ఇవ్వాలని నిర్ణయించుకోవాలనేది ఒక గొప్ప సంక్షేమ కార్యక్రమం ఇది. ఎందుకంటే ఇవాళకి పిల్లల్లో చాలా మందికి రక్తహీనత కానీ పౌష్టికాహార లోపంతో వచ్చే ఎన్నో కంటి వ్యాధులు వంటివి ఇబ్బందులు ఉన్నాయి. వీటన్నిటిని గమనించి వారానికి 3 రోజుల పాటు రాగి జావ ఇవ్వాలి, మిగతా 3 రోజులు చిక్కి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుని పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా అమలు చేస్తూ ఉన్నారు. ఇదేమీ చిన్న విషయం కాదు. ఏదో రాగి జావే కదా అనిపించవచ్చు, కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. సత్యసాయి ట్రస్ట్తో అనుసంధానమై ప్రభుత్వం ఈ కార్యక్రమం చేస్తూ ఉంది. దీనికోసం ఎంతో వ్యవస్థని రూపొందించారు. ఈ పిల్లలు ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా రాగి జావని సేవించాలి. దానివల్ల ప్రత్యేకించి ఆడపిల్లలకి రక్తహీనత ఎక్కువ ఆడపిల్లల్లో విద్యార్థుల్లో కనిపిస్తూ ఉంది. చాలా ఉపయోగం. మీరందరూ కూడా మీకు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, మధ్యాహ్న భోజనంలో కూడా మెను గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ చేసిన విషయం మీకు తెలుసు. ఏ రోజు ఏం పెట్టాలి, ఏ పౌష్టికాహారం అందించాలనే దాన్ని ఆయనే డిసైడ్ చేసి అత్యున్నతంగా ఇవాళ అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మీరందరూ బాగా చదువుకో
చదువుకోవాలి, బాగా ఉద్యోగంకి రావాలి. నేను ఇక్కడ 10th క్లాస్ 9th క్లాస్ పిల్లలందరినీ విద్యార్థులను కోరుతున్నా, మంచి ప్రమాణాలతో చదవండి. అత్యుత్తమ పౌరులుగా మీ తల్లిదండ్రులకి, మీ ఊరికి, మీ రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విశాఖ శ్రీ శారదా పీఠంలో ఉగాది వేడుకలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. పీఠం ముద్రించిన శోభాకృత్ నామ సంవత్సరం గంటల పంచాంగాన్ని పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ఆవిష్కరించారు. రాజశ్యామల అమ్మవారికి నివేదించిన ఉగాది పచ్చడిని భక్తులకు పంచారు. జ్యోతి ప్రజ్వలనతో విశాఖ శ్రీ శారదా పీఠంలో ఉగాది ఆస్థానం ప్రారంభమైంది. అంతకుముందు పీఠం ఆస్థాన సిద్ధాంతి తెన్నేటి శ్రీనివాస శర్మ పంచాంగ శ్రావణం చేశారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడుతూ 3 ఏళ్లుగా దేశాన్ని కాల సర్పదోషం వెంటాడిందని, ఈ ఏడాది చతుర్గ్రహ కూటమితో కొత్త సంవత్సరం ప్రారంభమవుతోందని తెలిపారు. దీని ప్రభావంతో దేశానికి అనేక ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. అయితే ప్రధాని, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జాతకాలు అనుకూలంగా ఉన్నందున కొంతమేర ఇబ్బందులు తొలగవచ్చన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ను వరదలు ముంచెత్తుతాయని, సీఎం జాతకం దృష్ట్యా ఇబ్బంది ఉండదని తెలిపారు. కాలసర్ప దోషంతో కొత్త సంవత్సరం ప్రారంభమవడం, 3 సంవత్సరాలు భారతదేశమే కాదు ప్రపంచమంతా ఇబ్బందులు పాలవడం, ఆర్థికంగా వెనుకబడడం, ఎన్నో సమస్యల్ని దేశము ఎదుర్కొంటాయి. ఈ సంవత్సరము చతుర్గ్రహ కూటమితో కొత్త సంవత్సరము ప్రారంభమైంది. ఆ రకంగా దానివల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఈ భారతదేశానికి ఉత్తరాది ప్రాంతాలు అయితే హింసాత్మకమైన సంఘటనలు జరగడం, ఎక్కువగా మరణాలు ఉండడం, అలాగే వాహన ప్రమాదాలు అన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా ఉండడం, అలాగే ఎండలు కూడా తీవ్రంగా ఉంటాయి, వడదెబ్బలు కలిగి ఉంటాయి. ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. విదేశాల్లో అయితే అమెరికా లాంటి దేశాలు ఏవైతే ఉంటాయో అవి ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయి, అనేక ఇబ్బందులు వాళ్ళకి చాలా ఉంటాయి. ఇది చతుర్గ్రహ కూటమి, అలాగే జూలై నుంచి సెప్టెంబర్ వరకు వచ్చే సమసప్తకాలు, షష్టాష్టకాలు ఇటువంటి ఉండడం వల్ల వచ్చు ప్రపంచంలో పరిస్థితులు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. ఇవన్నీ సహజం. సంవత్సరానికి మార్పుల్లో 3 సంవత్సరాల నుంచి ఒక రకమైన ఇబ్బంది అయితే, ఈ సంవత్సరము చతుర్గ్రహ కూటమితో ప్రారంభమవడం ఒక సమస్య. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటల పరిశీలన. మహారాష్ట్రలోని పూణేలోని దారుణం. జీతం అడిగిన పని మనిషిపై ఇంటి యజమాని దాడి. చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం. ప్రేమ వివాహం చేసుకున్నందుకు యువకుడిని నడి రోడ్డులో హత్య చేసిన దుండగుడి. నకరేకల్ నియోజకవర్గం పరిధిలోని రామన్నపేటలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం. హస్తినలో అసలు లిక్కర్ స్కామ్ ఎక్కడిదని ప్రశ్న. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.